కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక ముందు కూడా తెలుసుకుంటాం. అయితే ఫ్రెండ్స్, సి++, జావా లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మనం బిగినర్స్ గైడ్ని ఆల్రెడీ చూడడం జరిగింది తెలుగు కంప్యూటర్ వరల్డ్లో. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు అడ్వాన్స్డ్ లెవెల్లో GUI గురించి తెలుసుకునేటప్పుడు, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు, అదేవిధంగా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని పిలుస్తారు. ఎనీవేస్, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసేటప్పుడు ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఈ విధంగా రావాలి, ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఒక యాక్షన్ ఈ విధంగా జరగాలి. సో ఈ విధంగా ఒక లగ్జరీ అనేది క్రియేట్ అవుతుంది ఒక సాఫ్ట్వేర్లో. అంటే మనం కన్సోల్ అప్లికేషన్స్ గురించి నేర్చుకోవడం జరిగింది కదా. సో ఇప్పుడు ఇలాంటి ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉండేటువంటి అప్లికేషన్స్ని మనం ఏ విధంగా బిల్డ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో దానికోసం మనం డేటాబేస్తో వర్క్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫ్రెండ్స్, అంటే మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్తో వర్క్ చేయాలి అంటే దాదాపుగా మనం డేటాబేస్ని యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు మనకు డేటాబేస్ సర్వర్ అనేది అవసరం ఉంటుంది. సో ఇక్కడ మనం MySQL డేటాబేస్ సర్వర్ని యూజ్ చేస్తాం. ఓకే, సో మరి MySQL సర్వర్ని ఏ విధంగా మనం మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అండ్ ఎలాంటి డేటాబేస్ని ఏ విధంగా క్రియేట్ చేయవచ్చు, అండ్ ఏ విధంగా దాన్ని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ C++లో ఉపయోగించవచ్చు అనేది తెలుసుకుందాం. ఆ తర్వాత అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లోనూ ఏ విధంగా యూజ్ చేస్తామనేది నేను మీకు చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ట్యుటోరియల్ సిరీస్లో మనం నేర్చుకోబోయేది MySQL. ఓకే, సో దానికోసం మనం ఇక్కడ mysql.com వెబ్సైట్కి వెళ్తాం. సో MySQL ట్యుటోరియల్ సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 1లో ఉన్నాం. ఓకే, సో ఈ లెసన్లో నేను మీకు MySQL సర్వర్ని ఏ విధంగా మన కంప్యూటర్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి అనే విషయాన్ని చూపిస్తాను. సో mysql.comలోకి వచ్చిన తర్వాత ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఈ లింక్ పెడతాను. మీరు అయినా కూడా ప్రొసీజర్ అనేది పూర్తిగా తెలుసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్స్పై క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కమర్షియల్ వెర్షన్స్ మనకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. అంటే వీటిని మనం ట్రై చేయొచ్చు లేదా వాటిని కొనుక్కొని యూజ్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోడింగ్ నేర్చుకునే సమయంలో, ఓకే, డెవలపింగ్ అనేది నేర్చుకునే సమయంలో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకునే సమయంలో ఒక డెవలపర్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో దానికోసం మనం ఇక్కడ MySQL కమ్యూనిటీ ఎడిషన్ కింద చూసినట్లయితే GPL ఉంది కదా. సో దీన్ని మీరు చూడండి, కమ్యూనిటీ GPL డౌన్లోడ్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, మనం ఎలాంటి ఖర్చు చేయనక్కర్లేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకు రకరకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఉంటవి. కానీ వీటిల్లో మనకు కావాల్సింది MySQL కమ్యూనిటీ సర్వర్ డౌన్లోడ్పై క్లిక్ చేయండి. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అనేవి మనకు కనిపిస్తుంటవి. అయితే మనకు కంప్లీట్ ప్యాక్ అనేది అవసరం. సో దానికోసం మనకు ఎక్కడైతే ఇది కనిపిస్తుందో ఈ కంప్లీట్ ఇమేజ్ అనేది, ఓకే, ఆల్ MySQL ప్రొడక్ట్స్ అని ఉంది కదా, ఫర్ ఆల్ విండోస్ ప్లాట్ఫామ్స్ ఇన్ వన్ ప్యాకేజ్ అని ఎక్కడైతే ఉందో దాని క్రింద మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీరు ప్లాట్ఫామ్ అంటే విండోస్ కాకుండా ఉబుంటూ కానీ, ఓకే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఏదైనా వీటిల్లో ఏదైనా మ్యాక్ OS X అయితే మీరు ఇది తీసుకోండి. ఓకే, సో మ్యాక్ OS యూజ్ చేస్తున్న వారు ఇది తీసుకోవచ్చు, లైనక్స్, ఉబుంటూ. ఓకే, సో మీ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని ఇక్కడ తీసుకోవచ్చు. సో మనం జనరల్గా మైక్రోసాఫ్ట్ విండోస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి
అది డిఫాల్ట్‌గా సెలెక్ట్ అయ్యి ఉంది. ఒకవేళ లేకపోయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్‌లోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటవి. సో, వాటిల్లో మనం ఏది తీసుకోవాలి అనంటే, ఇక్కడ చూడండి మీరు ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కంప్లీట్ ప్యాకేజ్ అనేది మీ సిస్టమ్ లోపలికి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే. సో, మీరు డైరెక్ట్‌గా దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే వెబ్ కమ్యూనిటీ నుండి అంటే ఆన్‌లైన్ ఇన్‌స్టాలర్ ఫైల్ కోసం ఇక్కడ క్లిక్ చేయొచ్చు. సో, నేను ఇక్కడ మాత్రమే క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే అది ఈజీగా నాకు డౌన్‌లోడ్ అయిపోతుంది కాబట్టి. ఓకే. సో, ఇక్కడ నో థాంక్స్. జస్ట్ స్టార్ట్ మై డౌన్‌లోడ్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. లేదా మీరు సైన్ అప్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇది డౌన్‌లోడ్ అవుతుంది. అయిన తర్వాత నేను మళ్ళీ సో, డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ మీ డౌన్‌లోడ్స్ లోపల ఈ ఫైల్ అనేది వచ్చేస్తుంది గదా! సో, దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఐ మీన్ డబుల్ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. సో, రన్ పై క్లిక్ చేస్తున్నాను. ఓకే. సో, మై ఎస్‌క్యూఎల్ ఇన్‌స్టాలర్ అనేది స్టార్ట్ అయింది. సో, ఈ విధంగా ఒక లైసెన్స్ అగ్రీమెంట్ అనేది వస్తుంది. ఐ యాక్సెప్ట్ అనేది తీసుకున్నట్లయితే సరిపోతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ మీరు ఎలాంటి చేంజెస్ చేయనవసరం లేదు. డెవలపర్ డిఫాల్ట్ అని సెలెక్ట్ అయి ఉంటుంది గదా! సో, ఇది మాత్రమే ఉంచేయండి. సో, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ చూడండి చెక్ రిక్వైర్మెంట్స్ అని ఉంటుంది. సో, ఇప్పుడు మనకు మనం జస్ట్ ఎగ్జిక్యూట్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఎగ్జిక్యూట్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఇది మనకు అవసరం అన్నమాట దీనికోసం. సో, ఐ అగ్రీ టు ద లైసెన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, నెక్స్ట్ ఇన్‌స్టాల్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, మన సిస్టమ్ లోపల రిక్వైర్డ్ ఐ మీన్ మైఎస్‌క్యూఎల్ రిక్వైర్మెంట్స్ ఏవైనా లేనట్లయితే ఏం చేస్తుందంటే ఈ విధంగా అది అడిషనల్‌గా మనకు ఒక ఇన్‌స్టాలింగ్ ఆప్షన్‌ని ఇస్తుంది. ఐ మీన్ ఈ విధంగా డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అప్పుడు మనం ఇన్‌స్టాల్ చేసినట్లయితే సరిపోతుంది. ఓకే. సో, క్లోజ్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూడండి. ఇదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. సో, ఒక్కొక్కటి ఈ విధంగా ఐ మీన్ చెక్ చేస్తా ఉంటుంది. ఆ తర్వాత మనకు కంప్లీట్‌గా ఇన్‌స్టాల్ అవుతుంది. ఇక్కడ ఐ హావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇన్‌స్టాల్ పై క్లిక్ చేయండి. సో, ఈ ఎర్రర్ మీకు రాకపోతుండొచ్చు. ఫినిష్. క్లోజ్.
మళ్ళీ ఇన్‌స్టాల్ అవసరం లేదు గదా! రిపేర్ గాని, అన్‌ఇన్‌స్టాల్ గాని అడుగుతుంది. ఓకే. సో, యెస్ క్లోజ్ పై క్లిక్ చేయండి. యెస్ పై క్లిక్ చేయండి. మీ సిస్టమ్‌లో ఆల్రెడీ విజువల్ స్టూడియో గనక ఇన్‌స్టాల్ అయ్యి ఉంటే గనక ఇది ఈ విధమైనటువంటి ఆప్షన్స్‌ని దాదాపుగా తీసుకోదు. ఓకే. సో, అది లేకపోయినా గూడా మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఓకే. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఎగ్జిక్యూట్ అనేది ఆప్షన్ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు మీరిక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. సో, యెస్. మళ్ళీ ఎగ్జిక్యూట్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. కొన్ని సిస్టమ్స్‌లో ఇంతకు ముందు స్టెప్‌లో ఓకే. ఎప్పుడైతే రిక్వైర్మెంట్స్ చెక్ చేస్తామో మనం ప్రీవియస్ స్టెప్‌లో చూసాం గదా! సో, అక్కడ కొంతమందికి కొన్ని సిస్టమ్స్‌లో ఏంటంటే డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ ఉండదు. డాట్ నెట్ ఫ్రేమ్‌వర్క్ కూడా ఇక్కడ రిక్వైర్‌మెంట్ అనేది ఉంటుంది. ఒకవేళ మీ సిస్టమ్‌లో అది లేనట్లయితే మా అది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకే. సో, ఒక్కో సిస్టమ్‌లో ఒక్కో రకంగా ఈ యొక్క ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీ సిస్టమ్‌లో ఒకవేళ ఇంతకు మునుపు చూసిన ప్రీవియస్ స్టెప్‌లో సి ప్లస్ ప్లస్ అంటే విజువల్ స్టూడియో ఇన్‌స్టాల్ అయ్యి ఉండుంటే, ఇప్పుడు మనకు డైరెక్ట్‌గా ఈ స్టెప్‌లోకి వచ్చేసి ఉండేది. ఓకే. సో, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్‌గా అన్నీ కూడా కంప్లీట్ అని వచ్చింది గదా! సో, ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ డెవలప్‌మెంట్ మెషిన్ అనేది ఉంది గదా! ఆటోమేటిక్‌గా ఇదే ఉండాల్సి ఉంటుంది. అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవి. సో, పోర్ట్ నంబర్ వచ్చేసి జనరల్‌గా అయితే 3306 అనేదే వస్తూ ఉంటుంది. ఓకే. ఇక్కడ మీరు ఎలాంటి చేంజెస్ చేయనవసరం లేదు. అండ్ నెక్స్ట్ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు పాస్వర్డ్‌ని ఎంటర్ చేయమని అడుగుతుంది. సో, ఇక్కడ చూడండి మినిమమ్ లెంత్ వచ్చేసి 4 క్యారెక్టర్స్ అనేవి ఉండాలిక్కడ. అయితే ఫ్రెండ్స్ డిఫాల్ట్‌గా ఐ మీన్ సింపుల్‌గా నేను ఎంటర్ చేసుకుంటున్నాను నా పాస్వర్డ్. మీరు మీ పాస్వర్డ్ ఈజీగా గుర్తుండేలా మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కావాలనుకుంటే ఆహ్, చాలా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది తీసుకోవచ్చు. ఓకే. సో, ప్రస్తుతానికి నేను ఒక సింపుల్ పాస్వర్డ్‌ని ఎంటర్ చేసుకున్నాను. ఓకే. జస్ట్ 4 క్యారెక్టర్స్ మినిమమ్ ఉంటే సరిపోతుంది. ఓకే. జస్ట్ 4 క్యారెక్టర్స్. సో, నెక్స్ట్ పై క్లిక్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ గూడా మీరు ఎలాంటి చేంజెస్ చేయనవసరం లేదు. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ కూడా ఎలాంటి చేంజెస్ అక్కర్లేదు. నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఎగ్జిక్యూట్ పై క్లిక్ చేయండి. ఓకే. సో, ఇక్కడ చూసినట్లయితే మీ యొక్క MySQL సర్వర్ రన్నింగ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే. సో, ఫైనల్లీ ఫినిష్ పై క్లిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చెక్. ఓకే. కనెక్షన్ సక్సెస్‌ఫుల్. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్. సో, ఇదేం చేస్తుందంటే మీకు మీ యొక్క MySQL సర్వర్‌లో శాంపుల్స్ అంటే ఎగ్జాంపుల్‌కి కొన్ని డేటాబేస్‌లు మీకు ఇన్‌స్టాల్ చేసి ఇస్తుంది.
సో ఫినిష్ పై క్లిక్ చేసినట్లయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ స్టార్ట్ MySQL వర్క్ బెంచ్ ఆఫ్టర్ సెటప్. ఓకే, సో ఫినిష్ పై క్లిక్ చేయగానే మీ యొక్క వర్క్ బెంచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క MySQL వర్క్ బెంచ్ అనేది ఉంటుంది. సో దీన్ని ఈ విధంగా తీసుకోవచ్చు, లేదా క్లోజ్ చేసేసి మీరు కావాలనుకుంటే MySQLలోకి వెళ్ళి ఇక్కడ MySQL వర్క్ బెంచ్ అనేది కనిపిస్తుంది కదా, సో దీనిపైన రైట్ బటన్ని క్లిక్ చేసి ఓకే సెండ్ టు డెస్క్టాప్ అని చెప్పేసి మీరు తీసుకున్నట్లయితే షార్ట్ కట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, స్టార్ట్ బటన్ పై క్లిక్ చేసి ఇక్కడ MySQL లోపల MySQL వర్క్ బెంచ్ 6.3 CE. ఓకే, సో దీన్ని రైట్ బటన్ క్లిక్ చేసి సెండ్ టు డెస్క్టాప్ అన్నట్లయితే మీకు ఇక్కడ షార్ట్ కట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డబల్ క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి మీ యొక్క MySQL వర్క్ బెంచ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో మీరు డేటాబేస్ని క్రియేట్ చేయడానికి దీనిపైన క్లిక్ చేయవచ్చు. దీనిలోకి లాగిన్ అవ్వాలంటే 1 2 3 4 అంటే నా యొక్క పాస్వర్డ్ ఇది. మనం ఇంతకు ముందు ఏదైతే మన సర్వర్కి పాస్వర్డ్ ఇచ్చామో ఆ పాస్వర్డ్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే పై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఈ యొక్క MySQL వర్క్ బెంచ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ డేటాబేస్ క్వెరీస్ అనేవి రాసుకుంటాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే సెషన్ పై క్లిక్ చేయండి. అండ్ ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినవి 2 ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఆబ్జెక్ట్ ఇన్ఫో సెషన్. సెషన్లో మనకు కనెక్షన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఒక్కోసారి ఇది ఐపీ అడ్రస్ చూపిస్తుంది, అంటే బయట మనం లాగిన్ అయ్యే ముందు ఐపీ అడ్రస్ చూపిస్తుంది, లేదా లోకల్ హోస్ట్ అంటే మనం ఒక కంప్యూటర్లో రన్ చేస్తున్నప్పుడు, మనం ఇదే కంప్యూటర్లో MySQL సర్వర్ని రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ లోకల్ హోస్ట్ అనేది చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత పోర్ట్ నంబర్ 3306 అనేది ఇక్కడ చూపిస్తుంది మనకు. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఇన్ఫో అనేది ప్రస్తుతం ఎంటీగా ఉంటుంది. ఎనీవేస్ ఇక్కడ చూసినట్లయితే మేనేజ్మెంట్లో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మీరు క్లిక్ చేసినప్పుడు అది మామూలుగా వెళ్ళిపోతుంది. ఓకే, సో అంటే ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి మేనేజ్మెంట్ అండ్ రెండోది స్కీమాస్. మనం ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు అది ఈ విధంగా కనిపిస్తుంది, లేదా ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా చూసుకోవచ్చు అన్నమాట. మనం అంటే పూర్తిగా ఈ విధంగా రావాలా లేదా ఈ విధంగా ఉండాలా. ఓకే, జస్ట్ చూసి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇదేం రాకెట్ సైన్స్ కాదు కదా. సో ఇక్కడ సింపుల్గా సకీలా అని చెప్పేసి ఒక మీకు సింపుల్ డేటాబేస్ని మీ యొక్క MySQL సర్వర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసి ఇస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఓకే, సో దీనికి సంబంధించినటువంటి డేటాబేస్ దీన్ని సెలెక్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేస్తాం. అయినా నేను మీకు సింపుల్గా చూపిస్తున్నాను ప్రస్తుతానికి. సో ఇదంతా కూడా డేటాబేస్, సమ్ కాలమ్స్ ఉన్నవి అండ్ రోస్ ఉన్నవి. ఓకే, సో ఈ కాలమ్స్ రోస్ ఏ విధంగా క్రియేట్ చేస్తాం, మనం డేటాబేస్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఏ విధంగా క్వెరీస్ ద్వారా డేటాబేస్ని క్రియేట్ చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి బటన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తాం మనం తెలుసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ట్యూటోరియల్స్లో మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ మీకు కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. సో దీనిపై క్లిక్ చేసినప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి, మళ్ళీ క్లిక్ చేసినప్పుడు వచ్చేస్తవి.
ఓకే. సో రైట్ సైడ్‌వి తీసేయాలనుకుంటే ఈ విధంగా. అండ్ డౌన్ ఫుటర్ ప్లేస్‌లో ఉన్నటువంటివి జస్ట్ లైక్ అవుట్‌పుట్. ఓకే. సో ఈ అవుట్‌పుట్‌ని మీరు తీసేయాలనుకుంటే గనక ఈ విధంగా తీసేయొచ్చు. ఓకే. సో మీరు కావాల్సిన విధంగా అవి కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు లేఅవుట్‌లో లేదా తీసేసుకోవచ్చు. మీరు కావాల్సినప్పుడు వాటిని కావాల్సిన విధంగా వాడుకునే విధంగా మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ లెసన్‌లో మనం డేటాబేస్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటి విషయాలను తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ట్యుటోరియల్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ మర్చిపోకుండా షేర్ చేయండి. Thanks for watching. Please subscribe.